ఎక్కడున్నాడు ఆ దుశ్శాసనుడు? మనలోనే ఉన్నాడు. భగవంతుడు శాసనం చేశాడు ఈరోజు శాంతితోటి వ్యవహరించండి, ప్రేమతో వ్యవహరించండి అని ఆ స్వధర్మానికి సంబంధించిన శాసనాలేస్తే, ఆ శాసనాలని మనం ఉల్లంఘించినప్పుడు మనల్ని మనం ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నాం. మన గౌరవాన్ని కోల్పోతున్నాం. చీరపట్టి లాగడం అంటే ఏంటి? అక్కడ గౌరవం కోల్పోవడమే. ఈరోజు పరధర్మంలోకొచ్చి కామంతోటి, క్రోధము, లోభం, మోహం, మదమాత్సర్యాలతోటి మనం ఈరోజు కురుసభ అంటే కర్మలు ఆచరిస్తున్నామంటే మనల్ని మనం ఎక్స్‌పోజ్ చేసుకుంటున్నాం. మనల్ని మనం అగౌరవపరుచుకుంటున్నాం. అది చెప్పడం కోసం ఈ పాయింట్‌ని చెప్పడం కోసం చీర లాగినట్టు చూపిచ్చారు. ఆ చీర లాగడం అంటే అక్కడ అగౌరవపరచడం. సో, ఎవరు అగౌరవపరుస్తున్నారు? మనల్ని మనం అగౌరవపరుచుకుంటున్నాం. మనల్ని మనం అవమానించుకుంటున్నాం. మనల్ని మనం ఎక్స్‌పోజ్ చేసేసుకుంటున్నాం. అప్పుడు దుఃఖానికి లోనైనాం. సో, ద్రౌపది దుఃఖానికి లోనై అప్పుడు శ్రీకృష్ణుని తలుచుకుంటే వచ్చి చీర ఇచ్చినట్టు చూపిచ్చారంటే మన గౌరవాన్ని కాపాడాడే. కాపాడినట్టు ద్రౌపది. సో, అంటే ఇప్పుడు మనకు వర్తిస్తుంది. ఈరోజు మనల్ని మనం అగౌరవపరుచుకొని నలుగుట్లో చులకన పలచన అయిపోతున్నాం పరధామంలోకెళ్ళిపోయి. ఇప్పుడు భగవంతుడొచ్చి మనకి జ్ఞానాన్ని తెలియజేసి, మనకి మన గౌరవాన్ని కాపాడి, ఆ మర్యాద అన్న గీత లోపల ఉండండి అని చెప్తున్నాడు. ఇది మహాభారతం ప్రాక్టికల్ లైఫ్. సో, ఈ ఒక పాయింట్‌నే ప్రతి చోట తీసుకొచ్చారు. ఏది స్వధర్మం అని చెప్పి. అంటే ప్రతీది ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామాని సామాన్య జ్ఞానులకైతే భగవద్గీత డైరెక్ట్‌గా అర్థమవుతుంది. నిరాకారుడికి కనెక్ట్ అయితే. ఇంకొంచెం సామాన్య జనాలకు గూడా అర్థం కావాలని చెప్పేసి రామాయణం, మహాభారతాలు రాశారు. సో, ఇవన్నీ ఆత్మ ఉన్నతి కోసం రాసిన శాస్త్రాలివి. అందులో చూపిచ్చిన ఆయుధాలన్నీ అదేదైతే ఆ బాణం ఉందో అది సంకల్పం అన్న బాణానికి గుర్తది. ఆ దేవీ దేవతల చేతుల్లో ఏవైతే ఆయుధాలు చూపిచ్చారో అది ఎందుకు పెట్టారు ఏంటా అన్నది మన రాబోయే క్లాసెస్‌లో తెలుసుకుందాము. సో, ఈ రికార్డింగ్‌ని అందరూ ఒక్కసారి మళ్ళీ వినండి. విని నోట్ చేసుకుని ఇంకిప్పటి నుంచి ఎవరైనా మన శాస్త్రాల గురించి మాట్లాడితే చెప్పడానికి మీరు రెడీగుండాలి. ఇది సేవ కిందకొస్తే